రైట్ శంకర్, ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్ లో పాలన గాడి తప్పిందనే చెప్పాలి. సో సీఈఓల నియామకం సరిగ్గా లేకపోవడం వల్ల సో ఎక్కడికక్కడ నిర్లక్ష్యం అయితే తేటతెల్లమవుతుంది. దీనికి సంబంధించి అంటే వైద్యులు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. రైట్, దానికి సంబంధించి చూస్తే ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ లో పాలన గాడి తప్పింది. ఒకవైపు ఇన్ఛార్జి సీఈఓలు, మరోవైపు నాన్ మెడికల్ అధికారులతో అంతా అస్తవ్యస్తంగా మారింది. నిర్వహణ లోపాలతో క్షేత్రస్థాయిలో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉద్యోగులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ రోగుల సేవల కంటే సొంత వ్యవహారాలకే ప్రాధాన్యం ఇస్తున్నారు. రెగ్యులర్ సీఈఓ లేకపోవడం, కొత్తగా వచ్చిన వారికి అనుభవం లేకపోవడంతో పాటు ట్రస్టులో అనుభవం ఉన్న ఉద్యోగులను అధికారులు పక్కన పెట్టడంతో సమస్యలు మరింత జటిలమవుతున్నాయి. ఏపీలో 1,40,000 కుటుంబాలకు ఆరోగ్య భరోసా కల్పించే వ్యవస్థ ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్. ఇలాంటి వ్యవస్థకు రెగ్యులర్ సీఈఓను నియమిస్తే ఎలాంటి ఇబ్బందులు లేకుండా రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందుతాయి. అయితే ఈ ట్రస్టుకు ప్రభుత్వం సీఈఓను నియమించిన కొద్ది రోజులకే బదిలీ చేస్తోంది. హరేంద్రి ప్రసాద్ తర్వాత ఇన్ఛార్జ్ సీఈఓగా వెంకటేశ్వర్లు విధులు నిర్వహించారు. ఆయన తర్వాత వచ్చిన డీకే బాలాజీ కృష్ణా జిల్లా కలెక్టర్గా వెళ్లడంతో ఆ స్థానంలో మంజులను నియమించారు. తర్వాత ఆమె స్థానంలో లక్ష్మీసకు పోస్టింగ్ ఇచ్చారు. ఆయన ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ గా బదిలీ కావడంతో ఇప్పుడు మళ్లీ మంజులను ప్రభుత్వం ఇన్ఛార్జి సీఈఓగా నియమించింది. ఇలా ఏడాదిలో 5 సీఈఓలు మారడంతో ట్రస్ట్ లో పాలన అస్తవ్యస్తంగా మారింది. లక్ష్మీస రెగ్యులర్ సీఈఓగా ఉన్నప్పటికీ మరో 4 విభాగాల బాధ్యతలు కూడా అప్పగించడంతో ఆయన ట్రస్టుపై పూర్తి స్థాయిలో దృష్టి సారించలేదు. ట్రస్టులో ఆకాశరామన్న ఉత్తరాలు కలకల రేపుతున్నాయి. కొన్నేళ్ల నుంచి ట్రస్టులో పనిచేస్తున్న ఉద్యోగులపై గుర్తు తెలియని వ్యక్తులు ఆకాశరామన్న ఉత్తరాలు రాస్తున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వీటి సంఖ్య ఎక్కువైంది. ఉత్తరాలపై అప్పటి సీఈఓ లక్ష్మీషా ప్రత్యేక దృష్టి పెట్టి కాల్ సెంటర్ ఏర్పాటు చేశారు. దాని ద్వారా ప్రతి ఆసుపత్రికి ఫోన్ చేసి అన్ని కోణాల్లో విచారణ చేశారు. నెట్వర్క్ ఆసుపత్రుల నుంచి ఎలాంటి ఫిర్యాదులు రాలేదు. ట్రస్ట్ నుంచి వివిధ ఆరోపణలతో తొలగించిన ఉద్యోగులే ఈ ఉత్తరాలు రాస్తున్నారని విచారణలో వెల్లడైంది. ఇప్పుడు ఇన్ఛార్జి సీఈఓ రావడంతో మళ్లీ ఉత్తరాలు రావడం మొదలైంది. వైసీపీ ప్రభుత్వంలో జరిగిన క్లైమ్స్ స్కామ్, డెంటల్ స్కాముల్లో కలిపి దాదాపు 15 మంది ఉద్యోగులను తొలగించారు. వారంతా ట్రస్టుపై అనేక ఆరోపణలు చేస్తూ ఉత్తరాలు రాయడం ప్రారంభించారు. వీరిలో కొంతమంది టీడీపీ, బీజేపీ నాయకుల వద్దకు వెళ్లి ఫిర్యాదులు చేస్తున్నారు. ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ కు ప్రభుత్వం రెగ్యులర్ సీఈఓని నియమిస్తే తప్ప వ్యవస్థ గాడిలో పడేలా కనిపించడం లేదు. వైద్య సేవా ట్రస్ట్ లోకి రావడానికి వైసీపీ అనుకూల అధికారులు శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు. ప్రభుత్వం మారగానే ధనుంజయ రెడ్డి ఓఎస్డీగా విధులు నిర్వహించిన మహిళా అధికారి ట్రస్ట్ లోకి వచ్చేందుకు విశ్వ ప్రయత్నం చేశారు. ఆరోగ్య శాఖ అధికారులు క్లియరెన్స్ ఇచ్చిన సీఎంఓ జోక్యంతో ఆమె ప్రయత్నాలకు బ్రేక్ పడింది. వైసీపీ ప్రభుత్వంలో ఓ మంత్రి వద్ద పీఏగా పనిచేసిన డీఎల్టీఓ ఒకరు ట్రస్ట్ లో అదనపు సీఈఓగా చేరారు. ఈయనపై అనేక ఆరోపణలు ఉన్నాయి. గత ప్రభుత్వంలో పంచాయతీరాజ్ ఉద్యోగులకు పదోన్నతులు, ఇతర ప్రయోజనాలు కల్పిస్తామని కోట్లలో వసూలు చేశారు. ట్రస్టు పాలన మొత్తం సదరు అధికారి చేతుల్లో పెట్టారు. రెగ్యులర్ సీఈఓ లేకపోవడంతో ఆయన ఆడిందే ఆట పాడిందే పాటగా మారింది. వైసీపీ ప్రభుత్వంలో గుంటూరుకు చెందిన ఓ ఆసుపత్రి క్లెయిమ్ల స్కామ్ కు పాల్పడింది. ఆ ఆసుపత్రిని కాపాడాలని ఆయన తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. తాను ఆరోగ్య మంత్రి తాలూకా అని ఉద్యోగుల వద్ద చెబుతూ పెత్తనం చెలాయిస్తున్నారు. ఈయనతో పాటు పల్నాడు జిల్లాకు చెందిన మరో అధికారి ట్రస్టులోకి వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఆయనపైన ఆరోపణలు ఉన్నాయని తెలుస్తోంది. ఇక ట్రస్ట్ సర్వర్లు నవంబర్ 28న ఉదయం ఆగిపోవడంతో ఏపీ వ్యాప్తంగా రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి. వేల మంది రోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కొత్తగా ఆసుపత్రిలో చేరేందుకు వెళ్లిన వారికి రిజిస్ట్రేషన్లు కాలేదు. డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నవారు ఆసుపత్రిలోనే ఉండిపోయారు. డయాలసిస్ సేవలకు బ్రేక్ పడింది. శస్త్రచికిత్సలు నిలిచిపోయాయి. ఆ రోజు సాయంత్రం 7 గంటలకు సర్వర్లు అందుబాటులోకి వచ్చే వరకు రోగులను పట్టించుకున్న నాథుడే లేడు. సాధారణంగా ఇలాంటి పరిస్థితుల్లో రోగులకు బయోమెట్రిక్ నుంచి మినహాయింపు ఇవ్వాలి. అధికారులు మాత్రం సర్వర్లు బాగయ్యే వరకు సేవలు నిలిపివేశారు.